ఫ్రెండ్స్, నిన్న ఆదివారం 8వ తేదీ నిన్న ఒక చోట ఒక ఘటన చోటు చేసుకుంది. అది ఏంటంటే కొండాపురం, కడప డిస్టిక్లో ఒక నెయ్యి ట్యాంక్ అనేది రోడ్లో పడిపోయింది. పూర్తిగా పడిపోయి నెయ్యి అంతా వెళ్ళిపోతుంటే జనాలు అక్కడ ఉన్న వాళ్ళైతే కన్నా కుప్పలు కూడిపోయి గిన్నెలు, చెంబులు, బిందెలు, బకెట్లు అన్నీ ఎత్తుకొని పోయి ఆ నెయ్యిని అనేది గ్యాదర్ చేస్తున్నారన్నమాట మన కొండాపురం ప్రజలు. చూసారా? ఏదైనా మనకు ఫ్రీగా వస్తుందంటే ఎవరికి ఆగదు కదా. మనకు ఫ్రీగా వచ్చేదే కావాల. ఫ్రీగా ఉద్దరుగా వచ్చే టేస్ట్ ఎక్కడ దొరకదనమాట. డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఆ రుచి రాదు. ఉద్దరుగా వస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అని తెలుస్తుంది. అరే అక్కడ అది అంత పెద్ద వ్యాన్ పడిపోయింది, దాంట్లో మనిషి బతికున్నాడా, ఏమన్నా అయ్యాడా, తనకి గాయాలు అయ్యాయా అని ఎవరు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. ఆ నెయ్యి పారిపోతుంది. ఆ నెయ్యిని పట్టుకోవాలి ఫస్ట్. ఆ నెయ్యిని పట్టుకొని ఉద్దరుగా వచ్చేది మనం తీసుకెళ్ళి మనం తినాలా, హ్యాపీగా ఎంజాయ్ చేయాల. దాంట్లో మనుషులు ఉంటారు, వాళ్ళకి ఏమన్నా అయ్యిందా అని ఒకసారి చెక్ చేద్దామని ఒక్కడు చూడట్లేదు. ఆడ అందరూ నెయ్యి కోసం పారుతున్నారు. అట్లే ఏం మనుషులు ఉన్నారా బై జనాలు. ఈ రేంజ్లో ఉన్న మనుషుల మధ్యలో ఎట్లా బతుకుతామో ఏమో తెలియదు, కానీ ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం. మనుషుల్ని కూడా కొంచెం చూడండి అబ్బా. మనుషుల్నే చూడాలి మనము. ఎవడు ఏది ఇవ్వడు ఫ్రీగా. ఆ మనిషికి ఏమైందో లేదో ఫస్ట్ చూడండి. నెయ్యిన తర్వాత అయినా చూసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. మనిషికి ఏమన్నా అయితే కన్నా మళ్ళీ తిరిగి తీసుకొని రాలేము మనిషి ప్రాణాన్ని. మీరేమంటారు ఈ విషయం మీద? కామెంట్ చేయండి.